జీవితంలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు మాత్రమే మీ మనసు భారంగా అనిపిస్తుందా? వారితో ఒక 5 నిమిషాలు గడిపినా రోజంతా ప్రశాంతత పోతుందా? మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందా? మీ లక్ష్యాలపై సందేహం మొదలవుతుందా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. మాటలు మనిషిని పైకి తీసుకెళ్లగలవు. అదే మాటలు అతన్ని జీవితాంతం పాతాళానికి కూడా లాక్కోగలవు. అందుకే ప్రతి ఒక్కరితో మాట్లాడటం తెలివి కాదు. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో దూరంగా ఉండాలి? అని వివేకమే నిజమైన జ్ఞానం. ఈరోజు మీ జీవితాన్ని నాశనం చేసే 7 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఎప్పుడు నెగటివ్‌గా మాట్లాడే వారితో అస్సలు మాట్లాడకండి. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని కలిసిన ప్రతిసారి మన ఉత్సాహం నీరుగారిపోతుంది. వారితో 5 నిమిషాలు మాట్లాడితే మన కలలే చిన్నవిగా, అసలు మనం ఏమి చేయలేమనే నిరుత్సాహం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి వ్యక్తులు ప్రతి అవకాశంలో అవకాశాన్ని చూడరు. ప్రతి అవకాశంలో ప్రమాదాన్ని మాత్రమే చూస్తారు. మీరు ఆనందంగా నేను ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా అన్నారనుకోండి. వారు వెంటనే "ఏ ఈ రోజుల్లో వ్యాపారం చేసి ఎవరైనా బాగుపడ్డారా?" అంటారు. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నాను అన్నారనుకున్నాం. లక్షల మంది రాస్తున్నారు. నీకు ఎలా వస్తుంది అంటారు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నాను అన్నారనుకోండి. అది అందరి వల్ల కాదులే అబ్బా! ఊరికే సమయం వృధా చేసుకోకు అంటారు. మీరు నా జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను అంటే నువ్వు మారవు, నీ అదృష్టం అంతే అని నిరుత్సాహపరుస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ విజయాన్ని చూసి భయపడతారు. మీ ఎదుగుదలను చూసి అసౌకర్యంగా భావిస్తారు. అందుకే వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగకపోయినా వారి మాటలతో మీ ఆలోచనలను వెనక్కి లాగుతారు. ఒక చిన్న విత్తనాన్ని ఊహించండి. అది ఒక పెద్ద వృక్షంగా మారే శక్తి కలిగి ఉంటుంది. కానీ ప్రతిరోజు దాని మీద రాళ్ళు వేస్తూ నువ్వు మొలకెత్తలేవు, నువ్వు పెరగలేవు అని చెబితే ఆ మొక్క ఎదగడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. అదే పరిస్థితి నెగటివ్ వ్యక్తుల మధ్య జీవించే మనిషిది. చాణక్యుడు చెబుతాడు, మనిషి ఓడిపోవడానికి ముందు అతని మనస్సు ఓడిపోతుంది. ఆ మనస్సును ఓడించేది చాలా సందర్భాల్లో బయట పరిస్థితులు కావు, చుట్టూ ఉన్న నెగటివ్ మనుషులే. వారి మాటలు నెమ్మదిగా విషంలా మన ఆలోచనల్లో కలిసిపోతాయి. మొదట బహుశా వాళ్ళు చెప్పింది కూడా నిజమే కావచ్చేమో అని అనిపిస్తుంది. తర్వాత నా వల్ల కాదు అని మనమే అనుకోవడం మొదలు పెడతాం. చివరికి ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించేస్తాం. ఇదే వారి విజయం. మీ ఓటమి చరిత్రను ఒక్కసారి చూడండి. ప్రపంచాన్ని మార్చిన ప్రతి వ్యక్తికి మొదట ఎదురైన మాట నీ వల్ల కాదు అదే. కానీ వారు ఆ మాటలను నమ్మలేదే, తమను తాము నమ్మారు. అందుకే ఈరోజు ప్రపంచం వారిని గుర్తించుకుంది. నెగటివ్ వ్యక్తులు మీ ఇంట్లో ఉండవచ్చు, మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ స్నేహితుల రూపంలో ఉండవచ్చు, మీ కార్యాలయంలో ఉండవచ్చు. వారిని ద్వేషించాల్సిన అవసరమే లేదు. వారితో గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ వారి నెగటివిటీని మీ మనస్సులోకి అనుమతించకండి. మీ కలలను వారి సందేహాలకు బలి ఇవ్వకండి. మీ లక్ష్యాలను వారి భయాల ప్రకారం మార్చుకోకండి. ఎందుకంటే మీ జీవితాన్ని జీవించేది మీరు. మీ కలలను నెరవేర్చేది కూడా మీరే. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ధైర్యాన్ని దొంగలించే వ్యక్తి నీ శత్రువు కంటే ప్రమాదకరుడు. ఎందుకంటే శత్రువు బయట నుండి దాడి చేస్తాడు, కానీ నెగటివ్ వ్యక్తి మీ మనస్సుపైనే దాడి చేస్తాడు. మనసు బలంగా ఉంటే ఏ సమస్యనైనా గెలవవచ్చు. మనస్సే బలహీనపడితే ఏ అవకాశం వచ్చినా దానిని ఉపయోగించుకోలేం. కాబట్టి మీ కలలను నమ్మే వ్యక్తులతో స్నేహం చేయండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితో సమయం గడపండి. మిమ్మల్ని చిన్నచూపు చూసేవారి కంటే మిమ్మల్ని పెద్దగా ఆలోచించమని ప్రేరేపించేవారిని ఎంచుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న ఆలోచనలు, మీరు వినే మాటలు, మీరు ఎంచుకునే మనుషులే. ఇక రెండవ రహస్యాలు, బయట పెట్టే వారితో మాట్లాడకండి. మనిషి జీవితంలో డబ్బు కంటే విలువైనది ఏమిటి? పదవి కంటే గొప్పది ఏమిటి? అదే నమ్మకం. ఒక్కసారి మనం ఒకరిని నమ్మితే మన హృదయంలోని మాటలను వారికి చెబుతాం. మన బాధలను, మన బలహీనతలను, మన కుటుంబ సమస్యలను, మన భయాలను, మన భవిష్యత్తు ప్రణాళికలను మొత్తము వారితో పంచుకుంటాం. ఎందుకంటే వారు మన వాళ్ళు అని నమ్ముతాం. కానీ ప్రతి చిరునవ్వు,
నిజమైన స్నేహాన్ని సూచించదు. ప్రతి దగ్గరైన వ్యక్తి నమ్మకానికి అర్హుడు కాదు. చాణక్యుడు చెబుతాడు, రహస్యాన్ని కాపాడలేని వ్యక్తిని నీ జీవితానికి దగ్గర చేయవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొంతమంది మీ కష్టాన్ని విని ఓదార్చడానికి రారు. మీ రహస్యాన్ని తెలుసుకుని తర్వాత దానిని తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వస్తారు. మీరు ఒకరోజు మనసు భారంగా ఉండి, మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెబుతారు. వారు ఏం లేదు, నేను ఎవరికీ చెప్పను అంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పిన అదే విషయం ఇంకొకరి నోట వినిపిస్తుంది. ఆ క్షణంలో మీ హృదయం ఎంత బాధపడుతుందో ఆ అనుభవం ఎదురైన వారికే తెలుస్తుంది. మీరెంతో నమ్మి చెప్పిన మాట వారికి కేవలం ఒక గ్యాసిప్ మారిపోతుంది. ఇతరుల రహస్యాలను మీ ముందే చెప్పే వ్యక్తి రేపు మీ రహస్యాలను కూడా ఇతరుల ముందు చెప్పకుండా ఉండడు కదా. అది వారి స్వభావం. అలాంటి వ్యక్తులు నమ్మకాన్ని కాదు, అవకాశాన్ని చూస్తారు. మీ బలహీనతను ఒక ఆయుధంగా మార్చుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మీరు చెప్పిన మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు మనకు శత్రువుల వల్ల కంటే తప్పు వ్యక్తిని నమ్మడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకే చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, నీ రహస్యం నీ దగ్గర ఉన్నంత వరకు అది నీ బానిస. అదే బయటకు వెళ్ళిన క్షణం నుంచి నువ్వే దానికి బానిస అవుతావు. ఈ మాటలో ఎంతో గొప్ప సత్యం దాగి ఉంది. ఆలోచించండి. ఒక్కసారి మాట బయట వెళ్తే దాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యం. వదిలిన బాణాన్ని తిరిగి విల్లులో పెట్టలేనట్టే చెప్పిన రహస్యాన్ని మళ్ళీ దాచలేం. అందుకే ప్రతి ఒక్కరితో మన జీవితంలోని ప్రతి విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు, కానీ మీ బలహీనతలను, మీ కుటుంబ రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితో పంచుకుంటున్నారో 100 సార్లు ఆలోచించండి. నిజమైన స్నేహితుడు మీ మాటలను ప్రపంచానికి చెప్పడు. మీ కన్నీళ్లను తన హృదయంలో దాచుకుంటాడు. మీ బాధలను ఇతరులకు వినోదంగా మార్చడు. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయుడు. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ దానిని కోల్పోవడానికి ఒక్క నిమిషం చాలు. గాజు పగిలిన తర్వాత దానిని అతికించవచ్చు, కానీ అందులో పగుళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. అలాగే నమ్మకం కూడా ఒక్కసారి విరిగితే మళ్ళీ కలిసిన మునుపటి పవిత్రత ఉండదు. అందుకే మీ మనస్సు, మీ జీవితాన్ని, మీ రహస్యాలను అర్హత ఉన్నవారికే అప్పగించండి. చాణక్యుడు చివరగా ఒక గొప్ప హెచ్చరిక ఇస్తున్నాడు. నీ నమ్మకాన్ని కాపాడలేని వ్యక్తి నీ స్నేహితుడు కాదు, నీ జీవితంలో దాగి ఉన్న ప్రమాదం. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. ఎవరికైనా చెప్పే ముందు వారు మీ నమ్మకానికి అర్హులు కాదా అని పరిశీలించండి. ఎందుకంటే రహస్యాన్ని దాచే వ్యక్తి స్నేహితుడు, రహస్యాన్ని బయటపెట్టే వ్యక్తి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఇక మూడవది, గ్యాసిప్ చేసేవారితో ఎక్కువసేపు మాట్లాడకండి. మనిషి నోటి నుంచి బయటకు వచ్చే మాట ఒకరిని నవ్వించగలదు, ఒకరిని ప్రోత్సహించగలదు. అదే మాట ఒకరి జీవితాన్ని కూడా నాశనం చేయగలదు. అందుకే ఆచార్య చాణక్యుడు మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎందుకంటే మాట ఒక్కసారి బయటకు వస్తే దాని వెనక్కు తీసుకురావడం అసాధ్యం. మన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారికి ఇతరుల జీవితాల గురించే ఆసక్తి. ఎవరు ఏమి చేస్తున్నారు, ఎవరి ఇంట్లో ఏమి జరుగుతుంది, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలే వారికి ప్రధాన చర్చ. వారు మీ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పినా కానీ ఎవరికి చెప్పద్దు అని మొదలు పెడతారు. ఆ తర్వాత మరో వ్యక్తి గురించి లేని విషయాలను కూడా కలిపి చెప్తారు. వారు చెప్పేది నిజమో అబద్ధమో వారికే తెలియదు, కానీ చెప్పడం మాత్రం ఆపరు. ఇలాంటి వ్యక్తుల మాటలు మొదట వినడానికి ఆసక్తిగా అనిపించవచ్చు, కానీ నెమ్మదిగా ఆ అలవాటు మన మనస్సును కలుషితం చేస్తుంది. ఇతరుల గురించి మీ ముందే చెడుగా మాట్లాడే వ్యక్తి రేపు మీ గురించి కూడా మరొకరి ముందు అదే విధంగా మాట్లాడతాడు కదా. అది వారి స్వభావం. ఈరోజు వారు మీకు ఇంకొకరి రహస్యాలు చెబుతున్నారంటే రేపు ఇంకొకరికి మీ రహస్యాలు కూడా చెబుతారు. చాణక్యుడు చెబుతాడు, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తి చివరికి తన గౌరవాన్ని కోల్పోతాడు. ఎందుకంటే ప్రజలు కొంతకాలం అతని మాటలు నమ్మవచ్చు, కానీ ఒకరోజు అతని నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు అతని మాటలకు విలువ ఉండదు, అతని స్నేహానికి నమ్మకం ఉండదు. అతని సమక్షంలో ఎవరు తమ మనసు విప్పి మాట్లాడరు. ఎందుకంటే అతని మాటలను కాపాడలేని వ్యక్తి అని అందరికీ తెలుసు. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మరో స్నేహితుడి గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే అతను నిజంగా మీకు మంచి చేస్తున్నాడా? లేదు. అతను కేవలం ఒకరి గౌరవాన్ని మీ కళ్ళల్లో తగ్గిస్తున్నాడు. రేపు మీరు అక్కడ లేకపోయినా అదే పని మీ గురించే చేస్తాడు. ఇది చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతుంది.
అందుకే జ్ఞానులు ఒక గొప్ప సూత్రాన్ని పాటిస్తారు. వారు గ్యాసిప్ మొదలైన చోట నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గ్యాసిప్ వినడం కూడా గ్యాసిప్ చేయడంలో ఒక భాగమే. మీరు వినకపోతే చెప్పేవాడు కూడా కొంతకాలానికి ఆపేస్తాడు. మీరు ఆసక్తిగా ఉంటే అతను మరింత ఉత్సాహంగా ఇతరుల పరువు తీస్తాడు. ఒక చిన్న నిప్పురవ్వ అడవినంత కాల్చేస్తుంది. అలాగే ఒక చిన్న పుకారు ఎంత మంచి సంబంధాలను నాశనం చేస్తుంది. ఎన్నో కుటుంబాలను విడదీస్తుంది. ఎన్నో స్నేహాలను శాశ్వతంగా ముగుస్తుంది. అందుకే ప్రతి మాటను నమ్మకండి. ప్రతి వార్తను ప్రచారం చేయకండి. ప్రతి పుకారుకు స్పందించకండి. చాణక్యుడు చెప్పిన మరో గొప్ప సూత్రం గుర్తించుకోండి. వివేకవంతుడు విన్న ప్రతి విషయాన్ని నమ్మడు. మాట్లాడే ప్రతి విషయాన్ని చెప్పడు. అదే నిజమైన జ్ఞానం. మహానుభావులు ఇతరుల లోపాలను చర్చించడానికి సమయం వృధా చేయరు. వారు తమ లక్ష్యాల గురించి మాట్లాడతారు. తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, ఇతరుల జీవితాలను విమర్శిస్తూ గడిపిన సమయం మన జీవితాన్ని మెరుగుపరచదు. అందుకే గ్యాసిప్ చేసే వ్యక్తిని చూసినప్పుడు అతనితో కలిసి కూర్చోవడం కంటే మీ లక్ష్యాల కోసం ఒక అడుగు ముందుకు వేయడం. మీ సమయం అమూల్యమైనది. దానిని ఇతరుల గురించి మాట్లాడటానికి కాదు, మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించండి. గొప్ప వ్యక్తులు ఆలోచనల గురించి మాట్లాడుతారు. సాధారణ వ్యక్తులు సంఘటనల గురించి మాట్లాడతారు. చిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇతరుల గురించి మాత్రమే మాట్లాడతారు. కాబట్టి మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే, మీ మనశ్శాంతిని నిలబెట్టుకోవాలంటే గ్యాసిప్ చేసే వారితో దూరంగా ఉండండి. వారి మాటలు చెవికి ఎక్కనివ్వకండి. గ్యాసిప్తో ప్రారంభమైన సంభాషణ చివరికి నమ్మకాన్ని, గౌరవాన్ని, సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. ఇక ఐదవది, కోపంతో మాత్రమే మాట్లాడే వారిని దూరంగా ఉంచండి. కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచించడు. అతను గాయపరిచే మాటలనే మాట్లాడతాడు. అలాంటి వ్యక్తితో వాదన మీ సమయాన్ని, మీ మనశ్శాంతిని రెండింటినీ నాశనం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు, మూర్ఖునితో వాదించడం నిన్ను కూడా మూర్ఖుడిగానే చూపిస్తుంది. ఇక ఐదవది, అసూయపడే వ్యక్తితో మాట్లాడకండి. మీ విజయం వారికి బాధ, మీ ఎదుగుదల వారికి అసహనం, మీ సంతోషం వారికి ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి ముందు నవ్వుతాడు, వెనుక మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. చాణక్యుడు చెబుతాడు, అసూయ ఉన్న చోట స్నేహం ఎక్కువ రోజులు నిలవదు. ఇక ఆరవది, స్వార్థం కోసం మాత్రమే దగ్గరయ్యే వారితో జాగ్రత్త. మన జీవితంలో ప్రతి చిరునవ్వు నిజమైన ప్రేమను సూచించదు. ప్రతి ఆప్యాయమైన మాట నిజమైన అనుబంధానికి గుర్తు కాదు. కొంతమంది మన జీవితంలో స్నేహితులుగా రారు, అవసరాల కోసం వస్తారు. చాణక్యుడు చెబుతాడు, స్వార్థం ఆధారంగా ఏర్పడిన సంబంధం అవసరం ముగిసిన రోజే ముగిసిపోతుంది. ఈ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని ఒకసారి ఆలోచించండి. మీ ఫోనును గమనించండి. కొంతమంది వ్యక్తులు మీకు ఎప్పుడు ఫోన్ చేస్తారు? మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికా? మీ సంతోషాన్ని పంచుకోవడానికా? మీ బాధలో మీకు ధైర్యం చెప్పడానికా? కాదు. వారికి ఏదో ఒక పని ఉన్నప్పుడు మాత్రమే. ఒక సహాయం కావాలి, ఒక సిఫార్సు కావాలి, కొంత డబ్బు కావాలి, లేదా వారి ప్రయోజనం కోసం మీ అవసరం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే వారికి మీరు గుర్తుకు వస్తారు. ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి మీ గురించి అడిగే ప్రయత్నం కూడా చేయరు. మీరు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడానికి కూడా సమయం ఉండదు. కానీ మళ్ళీ అవసరం వచ్చిన రోజు అదే వ్యక్తి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ క్షణంలో అది ప్రేమ కాదు, అది అవసరం. అవసరం కోసం వచ్చిన చిరునవ్వు నిజమైన స్నేహం కాదు. మీ చుట్టూ వందల మంది ఉండవచ్చు, కానీ కష్టంలో మీతో ఎవరు ఉన్నారో వారే నిజమైన సంపద. వాళ్ళు కూడా కనిపించకుండా అలాంటి వ్యక్తులు స్నేహితులు కాదు, అవకాశవాదులు. వారికి మీరు కాదు, మీ వల్ల వచ్చే లాభమే ముఖ్యము. వారి మాటలకు మోసపోవద్దు. వారి తీపి మాటలను చూసి వారి మనసును అంచనా వేయకండి. మనిషిని అతని మాటలతో కాదు, అతని ప్రవర్తనతో గుర్తించాలి. ఇక ఏడవది, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వారితో అస్సలు మాట్లాడకండి. నువ్వు పనికిరావు, నీ వల్ల కాదు, నీ అదృష్టం అంతే. ఇలాంటి మాటలు మనసును నెమ్మదిగా చంపేస్తాయి. మీ మీద మీకున్న నమ్మకాన్ని ఎవరూ తీసుకోలేరు. కానీ మీరు అలాంటి మాటలు వినడం కొనసాగిస్తే మీ కలలను మీరే వదిలేస్తారు. చాణక్యుడు చెబుతాడు, తనను తాను నమ్మిన వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు. జీవితంలో అందరితో మంచి సంబంధాలు ఉండాలి, కానీ అందరికి మనసులో స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సమయం విలువైనది, మీ మనశ్శాంతి అమూల్యమైనది, మీ లక్ష్యాలు పవిత్రమైనవి. అందుకే మీ జీవితాన్ని ముందుకు నడిపించే వారితో మాట్లాడండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేయండి. మిమ్మల్ని గౌరవించే వారిని గౌరవించండి. మిగిలిన వారిని ద్వేషించాల్సిన అవసరమే లేదు.
కేవలం దూరం పాటిస్తే చాలు. మన జీవితాన్ని మార్చేది మనం మాట్లాడే మాటలు మాత్రమే కాదు, మనం ఎవరితో మాట్లాడుతున్నామన్నది కూడా. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం మన తెలుగు జెనిక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.